జనాభా ప్రాతిపదికన కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన జరపబోతుంది అన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సౌత్ స్టేట్స్ ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో తొలి సమావేశం జరగగా రెండో సదస్సుకు హైదరాబాద్ లో వేదిక కాబోతుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో నిర్వహించిన సదస్సు ఈ తీర్మానం చేసింది. ఇక డీలిమిటేషన్ తో నష్టపోతున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సదస్సులో తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్న వారంతా మద్దతు తెలపడంతో పునర్విభజన సభకు హైదరాబాద్ వేదికగా మారబోతుంది. డీలిమిటేషన్ పై రెండో సదస్సు వచ్చే నెలలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. డీలిమిటేషన్ పై రెండో సమావేశానికి హైదరాబాద్ వేదిక కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రతాప్, మాధవి, కేంద్రం డీలిమిటేషన్ విషయంలో అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీనిపైన దక్షిణాది రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. నిన్న చెన్నై వేదికగా ఏదైతే సమావేశం జరిగింది, ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా ఏకతాటిపైకి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారంగా కనుక డీలిమిటేషన్ కనుక చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఏకతాటిపైకి రావడం జరిగింది. అయితే ఏదైతే గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారంగా అప్పట్లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, జనాభాని నియంత్రణ చేసినట్లయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అప్పట్లో తీసుకున్న నిర్ణయం ప్రేరణకు దక్షిణాది రాష్ట్రాలంతా కూడా కట్టుబడి జనాభా నియంత్రణ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ 80 సీట్లు ఉన్నాయి. దాని కనుక జనాభా లెక్కల ప్రకారంగా చేసినట్లయితే 120 నుంచి 130 సీట్లు అక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు బీహారు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెరిగి అక్కడ మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ పట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగానే బీజేపీ చర్యలు తీసుకుంటుంది. అట్లా జనాభా లెక్కల ప్రకారంగా సీట్లు పెంచి దక్షిణాది రాష్ట్రాలతో ప్రమేయం లేకుండానే అక్కడ కేంద్రంలో అధికారం చేపట్టాలనే ఒక ఆలోచనతోటి ఉన్నట్టుగా కూడా దక్షిణాది రాష్ట్రాల సీఎంల అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఒకవేళ నిజంగా డీలిమిటేషన్ ప్రకారంగా జనాభా నియోజకవర్గాల డీలిమిటేషన్ కనుక చేయాల్సి వస్తే కనుక 1971 జనాభా లెక్కల ప్రకారంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కనుక ప్రెసిడెంట్ ఖచ్చితంగా చేయాలనుకుంటే కనుక ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే అక్కడ జనాభా దృష్టిలో పెట్టుకుని అక్కడ నియోజకవర్గాల సీట్లను పెంచాలి. లేదంటే కనుక జనాభా లెక్కల ప్రకారంగా చేసినట్లయితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు 33% సీట్లు పెంచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఒక కీలకమైన అడుగు వేయడం జరిగింది. కాబట్టి ఫేర్ డీలిమిటేషన్ అనేది ఒక స్లోగన్ తోటి దక్షిణాది రాష్ట్రాల సీఎం అంతా కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. నెక్స్ట్ సమావేశాన్ని ఏప్రిల్లో హైదరాబాద్లో నిర్వహించాలని చూస్తున్నారు. ఈ దాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లి కేంద్రం ఏదైతే చర్యలు చేయాలనుకుంటుందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. నిజంగా కనుక డీలిమిటేషన్ కనుక చేయాల్సి వస్తే కనుక దాన్ని వాటాను పెంచుకునే విధంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు 33% సీట్లు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి విషయంలో పట్టుదలగా ఉండాలి. అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి ఉండాలి. ఇప్పటికే కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్లే పన్ను విషయంలో ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. ₹1 పన్ను వెళ్తే కనుక తెలంగాణ వంటి స్టేట్కు 40 పైసలు మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా కర్ణాటకకు అయితే గత దాదాపు 22 పైసలు వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఈ లెక్కలన్నీ చూసిన నేపథ్యంలో సీట్లు కూడా తగ్గిన అయితే కనుక దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా కనుక కేంద్రం కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడ్డారు. చెప్పండి మాధవి. ప్రతాప్, ఈ సభ ఎప్పుడు ఉండబోతుంది? అలాగే మరోవైపు ఏపీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్ కూడా మోదీకి లేఖ రాయడం జరిగింది. అలాగే షర్మిల కూడా ప్రతిపాదించారు. అంటే డీలిమిటేషన్ కి దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా ఒకటిగా రావాలి అంటూ కూడా. సో ఈ సభకి వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్గా దీని విషయంలో ఏవేవైతే నష్టపోతున్నాయో వాటికన్నిటి కూడా స్టాలిన్ ఆధ్వర్యంలో డిఎంకే ప్రతినిధులంతా కూడా అన్ని పార్టీలను కలిసి వారిని ఆహ్వానించడం జరిగింది. జరిగిన సమావేశానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటకతో పాటు తెలంగాణ, ఏపీ, ఒడిశా, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నప్పటికీ కూడా పంజాబ్ కూడా ఈ జనాభా నియంత్రణ కట్టుబడినప్పటికీ పంజాబ్ కూడా నష్టపోతుంది కాబట్టి పంజాబ్ను కూడా దీనికి ఆహ్వానించడం జరిగింది. కేరళ ఇట్లా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు అన్నిటికీ ఏ పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీకి సంబంధించి ఆ 3 పార్టీలను
ఆహ్వానించినప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో టీడీపీ కానీ జనసేన కానీ ఈ సమావేశానికి డుమ్మా కొట్టే హాజరు కాలేదు. వైఎస్ఆర్సీపీని ఆహ్వానించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిన్న లేఖ రాశారు. అయితే నెక్స్ట్ హైదరాబాద్లో జరిగే సమావేశానికి ఖచ్చితంగా వైసీపీ నుంచి కూడా ప్రతినిధులు వస్తారని చెప్పేసి డిఎంకే ఎంపీ కలిమోలి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద నెక్స్ట్ హైదరాబాద్లో సమావేశం అయితే చాలా కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో జరిగే సమావేశాన్ని మొదటగా ప్రెసిడెంట్ అయితే ఏప్రిల్ 14-15 అనుకునే డేట్ అయితే అనుకుంటున్నారు. దాన్ని ఫర్దర్గా 2 రోజులలో కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ తేదీ విషయంలో 14 లేదా 15 అనే ఒక ఆలోచన అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 14 అంబేద్కర్ జయంతి కాబట్టి ఆ రోజు పెడితే ఎలా ఉంటుంది, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పెడితే ఒక ఆలోచన ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది కాబట్టి లేదా 14 లేదంటే కనుక 15కు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా డేట్ను 2 రోజుల్లో కొలికి తీసుకొచ్చే అవకాశం. సో మొత్తం మీద ఈ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకెళ్లాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.